తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కీలక సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర గీతం, అధికారిక చిహ్నం, ఉద్యమకారులకు సన్మానం, దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం, జనసమితి సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ భేటీకి రావాలని ప్రభుత్వం 45 మందికి ఆహ్వానాలు పంపింది. సెక్రటేరియట్లో కీలక భేటీ జరుగుతోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో రాష్ట్ర గీతం, అధికారిక చిహ్నం, ఉద్యమకారులకు సన్మానం, దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి సమీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు సచివాలయం నుంచి. సాదిక్, ఏ పార్టీల నేతలు హాజరయ్యారు, ఎట్లాంటి విషయాల మీద వీళ్ల నుంచి సూచనలు తీసుకుంటున్నారు? చక్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కీలకమైన సమావేశం కొనసాగుతుంది. రాష్ట్ర గీతం పైన ఈ యొక్క సమీక్ష సమావేశం జరుపుతున్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, జానారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర ముఖ్య నేతలందరూ కూడా హాజరు కావడం జరిగింది. అంటే రాష్ట్ర గీతం ఎట్లా ఉండాలి దానిపైన కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో మిత్రపక్ష పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం మేధో మదన చర్చ చేస్తున్నారు చక్రి. ఎందుకంటే ఒక డెమోక్రాటిక్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రజల యొక్క, అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని రాష్ట్ర గీతం ఎట్లా ఉంటే బాగుంటుంది అన్న దానిపైన కూడా వారిని కూడా మమేకం చేసుకొని వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రజాస్వామికమైన ఆకాంక్ష, ప్రజాస్వామికమైన పరిపాలనకు ఇదొక చిహ్నంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వాలు చిహ్నాలు చేసినప్పుడు ఎవరిని పిలవలేని పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీ నేతలను దరిదాపుల్లో రాకుండా కూడా అనేక కార్యక్రమాలు చేసి కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. సో దానివల్ల పరిణామాలన్నీ కూడా మనం చూసాం. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా డెమోక్రాటిక్గా అన్ని మిత్రపక్ష పార్టీలందరినీ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు రోజు ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు, దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ఎట్లా చేస్తే బాగుంటుంది, రాష్ట్ర గీతం అన్నది దేదేపది మాన్యంగా ఉండాలి, ఇది ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క అనేక మంది అస్తిత్వ పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఒక రాష్ట్ర గీతం 10 సంవత్సరాలు లేకుండా పోయింది. దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించిన ధర్మిలా వీళ్ళందరితో కూడా చర్చించడం అన్నది ప్రజాస్వామికబద్ధమైనటువంటి పరిపాలనకు ఎవరెవరికి ఆహ్వానాలు అందాయి, ఎవరెవరు హాజరయ్యారు? చక్రి, దీంట్లో చాలామంది అంటే తెలంగాణ ఉద్యమంలో, అంటే మలిదశ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా తొలిదశ ఉద్యమం 1969 సంబంధించినటువంటి ఉద్యమ నేతగా మనకు జానారెడ్డి కూడా ఉన్నారు. జానారెడ్డి కూడా రావడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం మలిదశ ఉద్యమంలో ఆయననే మొత్తం ముందుండి నడిపినటువంటి నేతగా ఉండడం కనుక ఆయనకు వచ్చేది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు వచ్చారు, చాలామంది మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. సో తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వంతో ముడిపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే మనకు ముఖ్యమంత్రి కార్యాలయ సమాచారం మేరకు మాత్రం మరోసారి చెప్పాలంటే శాసన మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎందుకంటే పెద్దల సభ కనుక రాష్ట్రంలో పెద్దల సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆహ్వానం వచ్చింది. అదేవిధంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు కూడా ఈ యొక్క ఆహ్వానం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర గీతం అన్నది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. రాష్ట్ర గీతం అన్నది మన యొక్క రాష్ట్రం సంబంధించిన కీర్తి పతాకాలని యావత్ దేశానికి విస్తరింపజేలా ఉండే నేపథ్యంలో ఈ శాసన మండలి సంబంధించినటువంటి అధినేతలకు కూడా ఆహ్వానం వచ్చింది. వారు కూడా రావడం జరిగింది. దీంతో పాటుగా జానారెడ్డి అటు తొలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించినట్టు జానారెడ్డి ఉన్నారు. మంత్రులు అందరూ ఒక శ్రీధర్బాబు, అదేవిధంగా ఒక శ్రీధర్బాబు యుఎస్లో ఉన్నట్టుంది. ఆయనతో పాటుగా మనకు పొన్నం ప్రభాకర్, ఆయన కూడా అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఇద్దరు మాత్రం రాలేదు. మిగతా సంబంధించిన మంత్రులందరూ కూడా వచ్చారు. ఇతర పార్టీల నేతలు ఎవరు, అంటే డెమోక్రటిక్ గా వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీల నేతలకు ఎవరికి ఆహ్వానాలు, ఏ పార్టీలకు వెళ్ళాయి, ఏ పార్టీల నేతలు హాజరయ్యారనేది మై క్వశ్చన్. ఎస్, అందుకోసం విపక్ష పార్టీలు కాదు, ఇది అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం, ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది కనుక మిత్రపక్షాలు అంటాం మనం దీన్ని. మిత్రపక్ష పార్టీలతో చర్చించినటువంటి సందర్భం ఉంది. అందుకోసం సిపిఎం, సిపిఐ, జనసమితి, కోదండరాం సంబంధించిన ఈ 3 పార్టీలు మాత్రమే ఆహ్వానం పలకడం జరిగింది. వారు కూడా
ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు ర్యాలీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం సంబంధించిన అనేక అంశాలపైన కూడా వాళ్ళు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రావతరణ దినోత్సవాలు వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళాలి. ఎందుకంటే సిపిఐ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలక భూమిక ప్రదర్శించింది. జేఏసీ నేతగా కోదండరామ్ ఉన్నారు. సో కోదండరామ్ లేనటువంటి తెలంగాణ ఉద్యమే లేని పరిస్థితి ఉండేది. సో తెలంగాణ ఉద్యమాన్ని అంత తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన ఉన్నాడు, పెద్దన్న పాత్రగా పోషిస్తున్నారు. ఆయన వస్తున్నారు. ఆయనతో పాటు కొంతమంది ఉద్యమకారులు అయితే వచ్చేనట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా మాత్రం ఈ పార్టీలు అంటే మనకు మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మినహా మిగతా సంబంధించిన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ పార్టీలు మినహా మిగతా సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. ఇందులో ఉద్యమకారులు కూడా ఉండడం జరిగింది. మిత్రపక్ష పార్టీలతోనే ఈరోజు ఈ రాష్ట్ర గీతం సంబంధించిన అంశంపైన కూడా ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా చక్రి ఇప్పుడు కీరవాణి, ఎంఎం కీరవాణి, అదేవిధంగా అందశ్రీ వాళ్ళు కూడా రావడం జరిగింది. వీళ్ళందరినీ కూర్చునబెట్టి కూడా రాష్ట్ర గీతం ఏ విధంగా ఉంటుందో ఒక ట్రయల్ సంబంధించిన పాట కూడా వారికి పాట వినిపించబోతున్నారు. ఎంఎం కీరవాణి సంబంధించినటువంటి స్వరకల్పన చేసినటువంటి ఈ పాట కూడా మరి కాసేపట్లో ప్రదర్శించబోతున్నారు. వారందరికీ కూడా మన రాష్ట్ర గీతం ఈ తరహా ఉంటుంది, దీనిపైన అభ్యంతరాలు కానీ లేకపోతే ఏమున్నదా ఇంకా సూచనలు ఏముంటాయి, వీటన్నిటిపైన కూడా మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉంది. అందుకు అక్కడే మనకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకులు ఉన్నారు కనుక, అక్కడే కవి అందశ్రీ ఉన్నారు కనుక వారి అభిప్రాయం తీసుకొని దీన్ని ఇంకా తుది మెరుగులు ఎట్లా తీస్తే బాగుంటుంది దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే రాష్ట్ర గీతం సంబంధించిన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేధోమదన చర్చకు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సెక్రటరియట్ పరిపాలనా కేంద్రమైన సెక్రటరియట్లోనే మిత్రపక్ష పార్టీలందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో అంటే పాల్పంచుకుంటున్నారు. సమీక్ష సమావేశం మొదలైంది, కొనసాగుతూ ఉంది. సో సాయంత్రం కల్లా మనకు ఇది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ మనకు దీనిలో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది చక్రి. మొత్తం జయ 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 తెలంగాణ జననీ జయ కేతం అన్నది 13 చరణాలతో ఉన్నటువంటి పాట. దాన్ని అయితే 3 చరణాలు మాత్రమే పాడాలి అనేటువంటి అంశం కూడా ఒకటి ఉంది. ఈ 3 నిమిషాలు అంటే ఒక పల్లవి, 3 చరణాలు, 2 నిమిషాల 30 సెకండ్ల పాటు ఈ యొక్క రాష్ట్ర గీతం ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు, ముఖ్యమంత్రి కార్య వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో ఏదైనప్పటికీ తెలంగాణ సంబంధించినటువంటి గీతం 10 సంవత్సరాలుగా నోచుకోలేదు. ఇక జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అది ప్రజలందరికీ మరోసారి కూడా పరిచయం కాబోతుంది, వారిలో మదిలో ఉండబోతుంది. పాఠశాల విద్యార్థుల నుంచి మొదలు పెడితే ప్రతి సపండ వర్గాలు పాడుకునే విధంగా స్వరకల్పన చేసినటువంటి ఎంఎం కీరవాణి కూడా రావడం జరిగింది. వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీల వాళ్ళ నేతల ముందల పాట పాడి వారికి వినిపించిన తర్వాత దాని సలహా సూచనలపైన ముఖ్యమంత్రి అయితే ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంది. ఇక మీరు మరో మాట చెప్పడం జరిగింది, లోగో విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతుంది. దాదాపు 200 వరకు కూడా ప్రతిపాదనలు వచ్చాయి. వాటన్నిటిపైన ఉంది రాచరిక సంబంధించిన ముద్రలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ పోరాటం, తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వ పోరాటాన్ని ప్రతిబింబించే విధంగా లోగో ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్న ధర్మిలో దానికి సంబంధించినట్టు కసరత్తు కూడా ముమ్మరం చేస్తున్నారు. అయితే అది ఇప్పుడు ఈ రోజు మాత్రం కాదన్నట్టుగా మనకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తుంది. కేవలం గీతం పైన మాత్రమే ఈ రోజు అయితే సమీక్ష సమావేశం కొనసాగుతుంది. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్. మిత్రపక్షాలు అలాగే పార్టీకి చెందినటువంటి కీలక నేతలు, మంత్రులతో సమీక్ష జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్ర గీతానికి సంబంధించిన సమీక్ష జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ట్రయల్ ఏదైతే సాంగ్ ఉందో సాంగ్ సంబంధించి ఒక ప్రదర్శన ఉండబోతోంది. వీళ్ళ నుంచి సలహాలు సూచనలు సేకరించబోతూ ఉన్నారు. మేబీ దాని తర్వాత ఏమన్నా చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం కనబడుతోంది. సో పూర్తి స్థాయిలో పాట అయితే సిద్ధమైపోయింది. ఆవిర్భావ దినోత్సవం రోజు లాంఛనంగా దీన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే లోగో కూడా సిద్ధమైపోయింది. ఆ లోగోకు సంబంధించి కూడా ప్రస్తుతం మనం ఇది ఆ లోగో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి లోగో ఉందనే దానికి సంబంధించి కూడా ఒక విజువల్ మనం చూస్తూ ఉన్నాం, ఒక నమూనా మనం చూస్తూ ఉన్నాం. దీని ఆవిష్కరణ కూడా ఆవిర్భావ దినోత్సవం రోజు ఉంటుంది.